హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంపీసీ లెర్నింగ్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ వొకేషనల్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించినటువంటి టైం టేబుల్ చూద్దాం. ఇందులో మనకు రెండు సెక్షన్లు ఉంటాయి. రెండు పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏలో వచ్చేసి మనకు జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ పేపర్ 1 కొత్త వాళ్ళకైతే న్యూ ఉంటుంది. అదే ఎవరైతే ఓల్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఓల్డ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ టైం వచ్చేసి మనకు మార్నింగ్ 9 AM టు 12 noon వరకు మనకు ఎగ్జామ్ టైం అనేది ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ డే 28th February 2024 వచ్చేసి మనకు వెనస్డే రోజు జరుగుతుంది. ఆ రోజు మనకు జనరల్ ఫౌండేషన్ కోర్సుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 1st March వచ్చేసి మనకు ఫ్రైడే రోజు ఇంగ్లీష్ పేపర్ 1 ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి మనకు మెయిన్ కోర్స్ సబ్జెక్టులు ఉంటాయి. సో ఇందులో మనకు నేమ్ ఆఫ్ ది వొకేషనల్ కోర్స్, డేట్ అండ్ డే ఉంది. అదేవిధంగా సబ్జెక్ట్ అండ్ పేపర్ కోడ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ ఏసీపీ వాళ్ళకి కోర్స్ కోడ్ వచ్చేసి 109. అదేవిధంగా మనకు ఈ ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్ ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ వచ్చేసి మనకు 4th రోజు అంటే March 4th రోజు ఉంటుంది. అదేవిధంగా సాయిల్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకు 6th రోజు ఉంటుంది. అదేవిధంగా ఫార్మ్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జెన్షన్ అనేది మనకు 11th రోజు ఉండడం జరుగుతుంది. తర్వాత ఎల్ఎండిటి వాళ్ళకి వచ్చేసి రొమినెంట్ యానిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకు 4th రోజు ఉంటుంది. అదేవిధంగా ఫీడ్ అండ్ ఫీడింగ్ ఆఫ్ లైవ్ స్టాక్స్ వచ్చేసి మనకు 6th రోజు ఉంటుంది. అదేవిధంగా నాన్ రొమినెంట్ యానిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకు 11th రోజు ఉంటుంది. నెక్స్ట్ ఫిషరీకి సంబంధించి 4th రోజు వచ్చేసి బయాలజీ ఆఫ్ ఫిషెస్ అండ్ లిమినాలజీ ఉంటుంది. అదేవిధంగా 6th రోజు వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ ఆక్వాకల్చర్ ఉంటుంది. అదేవిధంగా 11th రోజు వచ్చేసి సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఉంటుంది. సిరికల్చర్ వచ్చేసి నెక్స్ట్ 4th రోజు వచ్చేసి మోరికల్చర్ ఉంటుంది. అదేవిధంగా 6th రోజు వచ్చేసి మల్బరీ ఫామ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా 11th రోజు వచ్చేసి సిల్క్ వామ్ సీడ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఈ విధంగా మనకు అన్నిటికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, ఓల్డ్ అండ్ న్యూ ఇద్దరికి మనకు పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిటైల్ మేనేజ్మెంట్కి, అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీర్ టెక్నీషియన్కి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ టెక్నాలజీకి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ టెక్నీషియన్కి, మెకానికల్ ఇంజనీర్కి, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీకి, ప్రీ స్కూల్ ట్రైనింగ్కి, పిఎస్టిటి వాళ్ళకు కూడా మనకు టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళకి, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ వాళ్ళకి, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఓల్డ్ అండ్ న్యూ వాళ్ళకి, ఫార్మా టెక్నాలజీ వాళ్ళకి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి, ఫిజియోథెరపీ వాళ్ళకి, ఫైనల్గా మనకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ వాళ్ళకి 4th రోజు వచ్చేసి మనకు కమ్యూనికేషన్ హెల్త్ నర్సింగ్ ఉంది. అదేవిధంగా 6th రోజు వచ్చేసి హెల్త్ ప్రమోషన్ ఉంది. అదేవిధంగా 11th వచ్చేసి ప్రైమరీ హెల్త్ నర్సింగ్ ఉంది. ఇది మనకు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టైం టేబుల్. అదేవిధంగా బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి సపరేట్గా మనకు టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 13th 3rd రోజు మనకు మ్యాథ్స్ వాళ్ళకి పేపర్ 1 ఉంటుంది. అదేవిధంగా బయాలజీ వాళ్ళకి పేపర్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడే 15th రోజు వచ్చేసి మనకు ఫిజికల్ సైన్స్ పేపర్ 1 ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఇవన్నీ మీరు తర్వాత పేపర్లో చూసుకోండి. ఇది మనకు ఫస్ట్ ఇయర్ వొకేషనల్ వాళ్ళకి సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామ్ టైం టేబుల్.
సో మన ఛానల్లో ఎంపీహెచ్డబ్ల్యూ అదేవిధంగా వొకేషనల్ అన్నిటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అదేవిధంగా వాటికి రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. మీరు మన ఛానల్లో ఒకసారి విజిట్ అయ్యి ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి వాచ్ చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.